రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన నాటి నుండి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. పోటాపోటీ రాజకీయాలైతే జోరు అందుకున్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు మున్సిపాలిటీలపై అసమ్మతి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టి మున్సిపాలిటీ పీఠంపై కొత్తగా మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకున్నారు. తాజాగా కోదాడ మున్సిపాలిటీ చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మున్సిపాలిటీలపై అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా నల్గొండ జిల్లా ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. అధికార మార్పిడి జరిగిన తర్వాతకి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణాలు అయితే వేగంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు మున్సిపాలిటీలలో అవిశ్వాస తీర్మానాలు అయితే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైతే బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మున్సిపాలిటీకి చైర్మన్లపై సంబంధించినటువంటి కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాలు పెట్టి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే భువనగిరి, నల్గొండ, నేరేడ్చర్ల మున్సిపాలిటీలోనైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతే చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు తాజాగా సూర్యాపేట, కోదాడ, ఆలేరు మున్సిపాలిటీలపై అయితే అవిశ్వాస తీర్మానం అయితే ప్రవేశపెట్టి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు అయితే అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సూర్యాపేట మున్సిపాలిటీలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు అయితే అన్నపూర్ణ, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్పై అన్నపూర్ణపై అయితే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు మొత్తం అయితే 32 మంది బీఆర్ఎస్కు వ్యతిరేకంగా క్యాంప్కు అయితే వెళ్ళినటువంటి పరిస్థితులలో ఇప్పటికే 11 గంటలకు ఇక్కడ సూర్యాపేటలో స్టార్ట్ కావాల్సింది. కానీ కౌన్సిలర్లు రాకపోవడంతో 3 గంటలకైతే వాయిదా చేసినటువంటి పరిస్థితులలో ఇక్కడ ఏమైనా గొడవలు జరుగుతాయనే ఉద్దేశంతో అయితే భారీగా పోలీసులు చేరుకొని 144 సెక్షన్ కూడా అమల్లో ఉంచి ఎవరిని కూడా ఈ చుట్టుపక్కలకు రాకుండానైతే పోలీసులు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇప్పటికే అన్నపూర్ణపై ఏదైతే అవిశ్వాస తీర్మానం పెట్టినారో దళిత సంఘాలు ఒక దళిత మహిళ పైన ఇట్లా అవిశ్వాస తీర్మానాలు పెట్టడం సరైన పద్ధతి కాదని చెప్పేసి రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ 32 మంది కౌన్సిలర్లు అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ చైర్మన్ పై అయితే అవిశ్వాస తీర్మానం పెట్టి క్యాంపులో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 3 గంటల తర్వాతకి వాళ్ళు హాజరవుతారనేది అయితే ఒక సమాచారం ఉంది. 3 గంటల తర్వాతకి హాజరవుతారా, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటారైతే ఉత్కంఠంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక నియోజకవర్గం చూస్తే కోదాడ నియోజకవర్గంలో కూడా అక్కడ మున్సిపాలిటీలో కూడా ఇదే పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 29 మంది ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ చైర్మన్ పై అయితే అవిశ్వాస తీర్మానానికి వాళ్ళు ఆమోదించినటువంటి పరిస్థితి కూడా మనకు తాజాగా తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా 4 సంవత్సరాలు తీరినటువంటి అన్ని మున్సిపాలిటీలలో ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి చైర్మన్లు ఉన్నటువంటి ప్రతి చోట్ల కూడా అక్కడ ఉన్నటువంటి అసంతృప్తికి సంబంధించినటువంటి కావచ్చు, అధికార పార్టీకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి వలసవాదులు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి అన్ని మున్సిపాలిటీలలో చైర్మన్ పీఠం మీద ఉన్నటువంటి వాళ్ళ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ఒక్కొక్క చైర్మన్ పీఠాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి మరీ నల్గొండ జిల్లాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 టీవీ, నల్గొండ. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.